ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ ఈ సందేశం అందిస్తున్నారండి. ఈ దుర్గమ్మ నీకు అందిస్తున్న అభయాన్ని ఆనందంగా అందుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. నీ జీవితం గొప్పగా నువ్వు ఊహించినట్లుగా సంతోషంగా ఉంటుంది. ఈ తల్లిని నమ్మి, ఈ తల్లిపై నమ్మకంతో ఇప్పుడే విన్నావు అంటే జీవితం మారుతుంది తల్లి. ఒక అద్భుతం నేను సృష్టిస్తాను. నీ జీవితంలో అద్భుతాన్ని జరిపిస్తాను. ఏ మాత్రం ఇది వదులుకోవద్దు. ఈ మాటలు కేవలం నీ కోసమే. ఈ దుర్గమ్మ అభయాన్ని అందిస్తున్నాను కదా. ఈ దుర్గమ్మ అభయహస్తం నువ్వు తాకావు కదా. ఇక నా వాక్కులన్నీ జాగ్రత్తగా విను. నీ జీవితం మారుతుంది తల్లి. ఈరోజు నీ కోసం నా అభయహస్తాన్ని ఇచ్చాను. నా అభయాన్ని తాకిన నువ్వు నా ఆశీర్వాదాన్ని అందుకుంటావు. ఎన్నో రోజుల నుంచి నీ కోరిక తీరుతుంది. నువ్వు నా కోసం రాలేకపోతున్నావు కదా. అందుకే స్వయంగా నా బిడ్డల కోసం నేనే వస్తున్నాను. ఇంద్రకీలాద్రి నుండి దిగి వస్తున్నాను తల్లి. ఇక నీ జీవితం అంతా ఆనందంగా, ప్రశాంతంగా, ఎలాంటి సమస్యలు లేకుండా, కన్నీళ్లు లేకుండా హాయిగా జీవిస్తావమ్మా. నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర అడుగుతున్నది నీకు నేను స్వయంగా అందించబోతున్నాను. నువ్వు అందుకుంటావు కదా. ఇక నువ్వు ఆనందంగా స్వీకరించు. ఈ క్షణమే తాకు. మనంలో నీకు కలగబోయే అదృష్టం నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. అలానే ఈ దుర్గమ్మకు ధన్యవాదాలు కూడా చెబుతావు. అమ్మా, అభయహస్తం నీకు తోడుగా ఉండగా ఏదీ నీకు అవసరం లేదు. నీ వాకిట ముందు ఆనంద వర్షాన్ని కురిపించబోతున్నాను. ఈ వర్షం అలా వచ్చి ఇలా వెళ్ళిపోదు తల్లి. కుండపోతలా నీకు ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు ఇక చాలు అని అనేంత వరకు ఆ వర్షాన్ని కురిపించబోతున్నాను. అది అవకాశాలుగా అయినా, డబ్బులుగా అయినా, సంతోషంగా అయినా, ఎలా అయినా సరే అందిస్తాను తల్లి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, బాధలు నిన్ను చుట్టుముట్టినా సరే, ఎంతమంది నిన్ను అవహేళన చేసినా సరే, నువ్వు పూర్తిగా ఈ దుర్గమ్మపై నమ్మకంతో ఉన్నావు అంటే ఏమాత్రం నమ్మకాన్ని కోల్పోలేదు. అందుకే ఈ దుర్గమ్మ నీ కోసం అభయహస్తం తెచ్చాను. ఎన్ని సమస్యలు ఉన్నా సరే అన్నింటినీ నాకు అప్పగించు. నేను చూసుకుంటాను కదా. కేవలం నీకు కావాల్సిందల్లా ఒక్కొక్కటే నీకు అందిస్తాను. ధైర్యంగా ఉండు తల్లి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అన్ని విధాలుగా నేను చూసుకుంటాను. అసలు నువ్వు ప్రయత్నం చేయకుండా అది రాలేదు, ఇది రాలేదు అంటే ఎలా చెప్పు. జాగ్రత్తగా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. కష్టమైనా సరే నవ్వుతూ ఇష్టంగా చెయ్యి. వెంటనే నీ ఆశలన్నీ కూడా ఒకటి తరువాత మరొకటి జరిగేలా చేస్తాను. నీ మనసులో ఉన్నది ఈ దుర్గమ్మ నెరవేర్చకుండా ఉంటానా చెప్పు. ఈ కాలం చాలా గొప్పది, అద్భుతమైన కాలం ఇది. నువ్వు అనుకున్నవన్నీ జరిపిస్తాను తల్లి. అడిగినవన్నీ ఇస్తాను. ఇకపై జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఆనందంగా ఉండబోతుంది. సంతోషంగా జీవిస్తావు. ఒక్కసారి ఈ అమ్మ చూస్తుందా లేదా అని బాధపడుతూ ఆలోచిస్తూ కదా. ఆ అనుమానం వద్దు. నీ జీవితాన్ని నువ్వు మునుపటిలా కష్టాలతో, సమస్యలతో ఆలోచించకుండా కాస్త మంచి జీవించు. అన్ని ఆలోచనలు పక్కన పెట్టు. జీవితం తప్పకుండా మారుతుంది. నీ కష్టాలను కాస్త మార్చి చూడు. వేరే కోణంలో, వేరే దారిలో నీ ప్రయాణాన్ని కొనసాగించు. అది కూడా న్యాయమైన దారి అయి ఉండాలి. న్యాయంగా ఉంటే మాత్రమే నీకు ఈ దుర్గమ్మ అనుగ్రహిస్తాను, ఆశీర్వాదాన్ని ఇస్తాను. అన్యాయాన్ని ఎప్పుడూ కూడా నేను సహించను అని తెలుసు కదా. నా అభయం నీకు ఇచ్చాను అంటే నీ మంచి మనసు, న్యాయమైన గుణం మాత్రమే, నీ మంచి హృదయం మాత్రమే దానికి కారణం అని తెలుసుకో. అందుకే ఆ మంచి న్యాయాన్ని, నీతిని ఎప్పటికీ వదులుకోకు.
న్యాయం ఇప్పుడు కఠినంగా ఉన్నా సరే రేపు ఆనందాన్ని ఇచ్చేది ధర్మమే అని గుర్తుపెట్టుకో. అన్యాయంగా ఉండేవాళ్ళు ఇప్పుడు తాత్కాలికంగా సంతోషంగా ఉండవచ్చు, కానీ నువ్వు చెడుదారులో మాత్రం వెళ్ళకు, అడ్డదారులో అస్సలు వెళ్ళకు. ఏది ఏమైనా సరే మంచి దారిలోనే నడువు. మంచినే తలుస్తూ ఉండు. ఈ దుర్గమ్మ నీకు మంచి జరిగేలా చేస్తాను తల్లి. ఇక అప్పుడు నీ జీవితం ఆనందంగా ఉంటుంది. కష్టం రాగానే ఏడుస్తూ కూర్చోకుండా ధైర్యంగా ఎదురించి నిలబడు. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. జీవితమే ఒక అందమైన బహుమతి. అది నువ్వు ఆనందంగా అనుభవించాలి, కానీ ఏడుస్తూ కన్నీరు కార్చుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పు? నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా జీవించు. నీకు తోడుగానే నేనుంటాను తల్లి. ఎప్పటికీ నీ చెయ్యి విడువను. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యాన్ని విడవకు. నిలబడు. ఖచ్చితంగా నువ్వు అన్నింటిలో గెలిచే తీరుతావు. ఆ క్షణం నువ్వు కోరుకున్న విజయం నీ సొంతమవుతుంది. విజయం తానుగా నీ వాకిట ముందు నిలుస్తుంది. నేను చెప్తున్నాను కదా, అన్నీ జరుగుతాయని. ఈ దుర్గమ్మ చెప్పింది జరగకుండా ఎక్కడికి పోతుంది చెప్పు? నీకు కావాల్సింది విని అది జరుగుతుంది అని నమ్ము. నువ్వు చేయవలసిన ప్రయత్నం నువ్వు చెయ్యి. ఇలా చూడు తల్లి, ప్రయత్నం లేకుండా ఏదీ రాదు. ఫలితం అనేది అస్సలు ఆశించకు. ప్రయత్నం ఉండాలి, ఫలితం తప్పకుండా వస్తుంది. ఇక భయపడుతున్నావు కదా, ఆ భయాన్ని వదిలేసేయి. ముందుకు వెళ్ళు. నీ అడ్డంకులు తొలగిస్తాను, అన్నింటినీ మారుస్తాను. నీ సమస్యలని వదిలేసి జీవితాన్ని హాయిగా జీవించు. అలా కాకుండా లేనిపోని సమస్యలను నెత్తిన పెట్టుకొని లేనిపోని కష్టాలను తెచ్చుకుంటే నీకు న్యాయమా? ఇలా చేయడం నీకు న్యాయమేనా? ఈ అమ్మని నువ్వు అడిగేటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం నా దగ్గర ఉంది తల్లి. అన్నీ మనసులో పెట్టుకొని ఎందుకు వేదన పడుతున్నావు? నీ ప్రశ్నలకు జవాబు ఇస్తాను. గెలుపులోనే సమాధానం ఇస్తాను. కన్నీళ్లు పెట్టుకోకుండా ఉంటావు కదా, ఇక భయాన్ని వదిలేసేయి. ఇవి నీకు అవసరమా చెప్పు? నేను నీ కోసం వచ్చిన జీవితాన్ని మంచిగా ఆనందంగా జీవించు. నేను ఇచ్చిన ఈ జీవితాన్ని నువ్వు అద్భుతంగా అయినా నువ్వు ప్రసాదంగా తీసుకున్నావంటే నువ్వు సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అన్నీ నీకే తెలుస్తాయి. ఇక నీకేం కావాలో నిశ్చింతగా నన్ను అడుగు. నువ్వు విజయానికి దగ్గర చేసే బాధ్యత నాది. నిన్ను విజయలక్ష్మిగా తీర్చిదిద్దే బాధ్యత కూడా ఈ దుర్గమ్మది. అవును, నువ్వు న్యాయం దారిలోనే నడుస్తూ ఉన్నావు కదా, నిరంతరం నీకు అత్యున్నత స్థానం అతి త్వరలోనే ఉంటుంది. ఈ దుర్గమ్మని నమ్మి నమ్మకంతో ముందుకు వెళ్ళు. అన్నింటినీ కూడా నేను సరిచేస్తాను. ఒకవేళ నువ్వు న్యాయమైన దారిలో వెళ్తూ ఉన్నప్పుడే కింద పడిపోయావనుకో, నా చెయ్యి అందించి మరీ పైకి లేపుతాను. కాబట్టి ధైర్యంగా ఉండు. వెనుకడుగు వేయాల్సిన అవసరం మాత్రం లేదు తల్లి. నా పూర్తి విశ్వాసం, అనుగ్రహం ఎప్పుడూ ఉంటాయి. జై దుర్గా భవానీ.